దగ్గర ఉంటే మరి దాంట్లో కడుపు నిండదు కదా. ఎక్కడ మేత ఉంటే అక్కడ పోయి మరి వాళ్ళు చాలా కష్టంతో దాన్ని మేపాలి. మరి లేకపోతే గొర్రెలు ఆకులు చచ్చిపోతాయి. మరి తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కడుండే వాటర్ తప్పాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. మీ అన్నలు అరణ్యంలో మరి గొర్రెలు మేపుతున్నారు షెకెంలో, నువ్వు వారు ఎందుకు మరి భోజనం తీసుకోవాలి అని ఆయన మరి ఉద్దేశంతో వాళ్ళని కుమార్ని పంపించాలని అనుకుంటాడు. మరి మీ అన్నల వద్దకు నేను పంపుతానంటే ఆయన ఏమంటాడు? యేసేపు మంచిది అంటాడు. చూడండి, మంచిది అంటాడు. మనమైతే ఏమనే వాళ్ళం? మరి వాళ్ళ అన్నలకు మరి యేసేపుకు ఉండే కమ్యూనికేషన్ ఎట్లుంది? చాలా కోపంగా చూస్తారన్నమాట వాళ్ళను. అమ్మో, మా అన్నల కాడికి పోను డాడీ, మా అన్నలు నేను వారి చెడుతనం నీకు చెప్పినప్పుడు వాళ్ళు కోపం పెట్టుకున్నారు, మళ్ళీ చెప్తే ఇంకా కోపం పెట్టుకున్నారు, వీలైతే కొడతారు, నేను పోను అని అనేవాళ్ళం మనమైతే. అయితే యేసేపు అట్టండి మంచిది అన్నాడు. మంచిది అన్నాడు. చూడండి, మంచిది అన్నప్పుడు మరి ఆయనకు మంచి జరిగిందా? తర్వాత చూస్తాం. చూడండి, ఇంకా అంత మాత్రమే కాదు, మరొకసారి వాళ్ళ అన్నలతో చెప్తాడు. మరి యేసేపు ఒక కళ కంటాడు అనమాట. కళ కన్నప్పుడు ఆ కళలో ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా పనులు కడుతుంటున్నారు. పనులు అంటే ధాన్యం కోసిన తర్వాత మరి వరి కానీ గోధుమలు కానీ ఇంకా ధాన్యం